పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయాన్ని ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనల్ని ఒక నిరీక్షణ కలిగినట్లుగా ఈ లోకపరమైన శోధన, వేదన, భయము, బాధ, దుఃఖము వాటన్నిటికీ వెలచెల్లించి మనకు విశ్రాంతి, నెమ్మది కలగజేసిన ఏకైక దేవుడే నీవు నేను ప్రార్థిస్తున్న మన మంచి కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే మనం ఈ లోకంలో మన శక్తిని, మన జ్ఞానం బట్టి మనం పోరాడలేము. కానీ ఈ యొక్క విపత్కరమైన సమస్యలు మన నుంచి వెళ్ళిపోవాలంటే దానికి దేవుడే ఆధారం. ఆయన సహాయము, ఆయన కృపలో మనం ఈ లోకంలో జీవించలేము. ఈ లోకపరమైన బలమైన ఈ పోరాటాలు ఎదుర్కోలేము. దేవుడు మన పక్షం నుండి సమస్తమైన సమకూడి జరిపించి నీకు నాకు నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానం కలగజేస్తారు ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఏ విషయంలో భయపడకుండా, దిగులు చెందకుండా విశ్వాసం ద్వారా దేవుని నమ్మకం కలిగి మన జీవితంలో దేవుడు వచ్చిన అద్భుత వాగ్దానం చూడడం ద్వారా ఒక ధైర్యము, బలము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం ప్రేమించిన అద్భుతం మనందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 20 వచనం. యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఈ ఇనుప కొలిమిల నుండి మిమ్మల్ని రప్పించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డల పట్ల ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఆయన కోపం వచ్చినప్పుడు గద్దిస్తాడు, కానీ ఆయన గద్దింపు క్షణభంగురం లాంటిదే. కానీ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మన జీవితంలో కూడా ఒకానొక మన పితరులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కఠినమైన ఆ యొక్క ఇనుప కొలిమిది అంటే సహింపలేనంత ఆ యొక్క దేవుడు ఆయనకు ఫరోను హృదయం కఠినపరిచి ఆ యొక్క ప్రజలను మరి ఎంతగానో హింసించి బాధ పెట్టి ఆ యొక్క ఇబ్బంది పాలు చేసిన సమయంలో దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, మీరు చెరపట్టి నేడున్నట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి ఆ యొక్క కఠినమైన అంటే ఇనప కొలిమి అంటే కఠినమైన బాధ, వేదన, భయము, భీతి, ఆ యొక్క బానిసత్వం నుంచి నేను నిన్ను విడిపించి నేను మరలని రప్పిస్తాను వాళ్ళ వాగ్దానం ఇచ్చింది. అదేవిధంగా మన పితరులందరినీ విడిపించి విమోచించిన దేవుడే నేనా దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితం కూడా ఈ లోకపరమైన అప్పులనే ఇనుప కొలిమిలు ఉన్నామేమో, అనారోగ్యం ఇనుప కొలిమి ఉన్నామో, ఆర్థిక స్థితిగతులు మారిపోయి, కుటుంబ సమస్యలు, ఆధ్యాత్మికంగా పడిపోయి, రక్షణ కోల్పోయి, దేవుడు దూరం అయిపోయి అనేక రీతిగా నువ్వు ఇనుప కొలిమి అన్ని భయంకరంగా దేవునికి ఆయాసకరంగా నీ జీవితం భారమైపోయి వేదనకరంగా జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తులు ఇజ్రాయెల్పై ఏ విధంగా నేను రప్పించానో అదేవిధంగా ఈ లోకపరమైన శోధన, వేదన, భయము, బాధ మరి అనేక విధ భారాభరితమైన నీ జీవితంలో కలుగు ప్రతి ఒక్క సంకటంలో విడిపించి విమోచించి ఇనుప కొలిమి లాంటి భయంకరమైన శాపమును, భయంకరమైన స్థితి నుంచి నేను విమోచించి నేను మరల నిన్ను రప్పించాను, మరల నేను రక్షిస్తాను, మరల నేను రప్పించి నేను నిన్ను స్థిరపరుస్తాను వాగ్దానం ఇస్తున్న ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి మనం దేవుడుగా మనం విశ్వసించాలా. దేవుడుగా మనం ఎంతైనా నమ్మకం ఇస్తామో ఆ నమ్మకం మనల్ని కాపాడుతుంది. ప్రతినిత్యం ప్రార్థన మనల్ని ఆయన పట్ల మన ప్రణాళిక ఏమైందో దేవుడు మన మొరల్ని మనకు న్యాయం చేరుస్తాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ పక్షం న్యాయం చేసిన దేవుడే నీ పక్షం న్యాయం చేస్తాడు. ఆయన రప్పించుకుంటాడు, పిలిపించుకుంటాడు, నేర్పరచుకుంటాడు, రక్షించుకుంటాడు. సమస్తం ఆయన నీ జీవితంలో సమకూడి జరిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న సహోదరి సహోదరా, నేనున్నట్టు అంటే ఒకానొక దినం ఉన్నట్టు దేవుడు వారిని రప్పించి వారిని రక్షించి ఆ యొక్క భయంకరమైన శాపం నుంచి, బంధకం నుంచి విడిపించి విమోచి రక్షించిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో నీ బంధకములు, నీ శాపము, నీ అప్పులు, నీ వేదన, నీ భారము, నీ అనారోగ్య ప్రతి ఒక్క విధమైన శోధన విడిపించి విమోచి రక్షించుకొని కాపాడే దేవుడే నీనా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ఏ విషయంలో భయపడవద్దు. ఆ యొక్క ఐగుప్తులు మన పితరులను నిజంగా విడిపించి రక్షించిన దేవుడే నీ ప్రతి ఒక్క సంకటములు, ప్రతి ఒక్క భయమును, భీతిని, టెన్షన్, అనారోగ్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని భయంకరమైన శోధన నుంచి విడిపించి రప్పించి ఆ యొక్క ఇనుప కొలిమి నుంచి రక్షించి కాపాడి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారు ప్రియ సహోదరి సహోదరులు. దేవుడు వాళ్ళని ప్రేమించిన అద్భుత వాగ్దానం దేవుడు మహింపరుస్తూ ఆయన థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయం ప్రభా మా ప్రియులతో నీ వాగ్దానం చూస్తున్నారు ప్రభా. చూస్తున్న వారి జీవితం ప్రభా అనేకమైన ప్రశ్నలు, అనేకమైన శోధన, వేదన, భయము, భీతి, ఏ సమయంలో ఏమి సంభవించినో మా స్థితి, మా పరిస్థితి ఏంటని ఆందోళనకరంగా తండ్రి
ఈ వాగ్దానం చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క జీవితం ప్రభా నీ రక్షణ కార్యం జరిపించండి అయ్యా. మా పితరులు తన యొక్క ఇజ్రాయేల్ విడిపించి అయ్యా నేటికున్నట్టుగా వారిని చెరల నుంచి విడిపించి ఆ ఇనప కొలిమి నుంచి విడిపించి రక్షించి రప్పించుకొని కాపాడి దీవించి ఆశీర్వదించిన నా తండ్రి ఉదయకాల మా ప్రియుల పట్ల వాళ్ళు ఏ శోధన అనుభవిస్తున్నారు, ఏ భయం అనుభవిస్తున్నారు, ఏ అప్పులలో అయ్యా ఇనుప కొలిమిలో, ఏ అనారోగ్య స్థితిలో, ఏ భయభీతులు అల్లాడిపోతున్నారు, ఏ శోధ కూడా శోధిస్తున్నారు. ప్రతి ఒక్క శోధన అపవాది లయపరిచి వాళ్ళ భయాన్ని తొలగించి వాళ్ళు రక్షించుకొని వారు దీవించి ఆశించి వారి సరిహద్దుల సమాధానం కలిసి నిత్యం వారు తోడుగా నీడుగుని పోవా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించమని మా ప్రియుల పట్ల కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని కూడా రక్షణ దయచేయని, బలహీన బలపరచని, కృంగిన వాళ్ళు లేవనెత్తని, గురువు లేక గమ్యం లేక ఆధారం లేక ప్రోత్సాహం లేక ఎటువంటి మార్గం లేకుండా మార్గం సత్యం జీవం ఆధారమైన దేవా నీ వరకు ఆలోచన కలిసి నడిపించి స్థిరపరచి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఏ చెరలో బంధిపోన్నారో ఏ భయంతో ప్రతి బంధం విడిపించి విమోచించి ఆ ఇనుప కొలు నుంచి వాళ్ళని విడుదల దయచేసి వాళ్ళ సంపూర్ణమైన సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ, స్వేచ్ఛను దయచేయని ప్రభుని యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ రక్షణ లేని కూడా రక్షణ దయచేయని అయ్యా. అదేవిధంగా తన ఆత్మీయ పడిపోయిన బిడ్డను తిరిగి లేవనెత్తని, గర్భిణులకు మంచి ఆరోగ్యం సుఖం దయచేయని, గర్భఫలం జ్ఞాపకం మంచి బహుమానం దయచేయని అడుగుతూ ఈ వాగ్దానం షేర్ చేసిన బిడ్డ పట్ల, సబ్స్క్రైబ్ కుటుంబం పట్ల, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వార్తను ప్రతినిత్యం చూస్తూ ఆదిన ప్రతి ఒక్క జీవితంలో పరిశుద్ధాత్మక ఈ వాగ్దానం నెరవేర్చి మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుని యొక్క సువార్త మీకు త్వరగా అందజేయబడుతుంది. ఈ యొక్క వార్తను సకల జనులకు తెలియలాగా మీరు కూడా మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషకు షేర్ చేయడం ద్వారా దేవుని వారితో మాట్లాడి వారి కుటుంబాన్ని స్థిరపరిచి బలపరుస్తారు. అదేవిధంగా మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి మీ యొక్క ఈ నెంబర్కి ఫోన్ కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. మీ గురించి నిత్యం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేవుడు ప్రార్థనలు మన సమస్యలకి ఆయన పరిష్కరిస్తారు. కాబట్టి ఏ విషయంలో బలహీనపడవద్దు, ధైర్యం కలిగి ముందు కొనసాని. ఈ వాగ్దానం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభువును కూర్చుని అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.